పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేపట్టి ఆ తర్వాత విజయాన్ని సాధించడం మనందరం చూసాం. దీంతో ఆయన ఫాలోవర్స్ కావచ్చు, చాలా మంది చూసిన వాళ్ళు కావచ్చు, ఇటువంటి దీక్షలు చేయటం వల్ల మనకు కూడా విజయం కానీ, మనం అనుకున్నది జరగడం కానీ ఏమైనా జరుగుతాయి అని ఒక ఆశతో ఉంటారు. సో నిజంగానే అనుకున్నది జరుగుద్దంటారా నియమనిష్టలతో దీక్ష చేస్తే? అంటే పవన్ కళ్యాణ్ గారు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ సింగిల్ డే. ఓవర్ నైట్ లో ఏది జరగదు. రోమ్ నగరం కూడా నిర్మించలేదు. ఆయన 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు పడ్డాడు. పార్టీ క్యాడరేన్ నిలబెట్టుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు, చేశాడు. నిజంగా చేయాలనే సంకల్పం ఉంది. అలా 10 years అపారమైనటువంటి కృషి వల్ల భగవంతుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఆయన జాతకంలో ఆ యోగం ఉంది. ఆయనకి సీఎం అయ్యేటటువంటి యోగం, డిప్యూటీ సీఎం అయ్యే యోగం ఉంది కాబట్టి గెలిచాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా అమ్మవారు ఆయన్ని చేశాడంటే కేవలం ఒక 4 రోజులు వారాహి అమ్మవారికి చేసేసి కేవలం ఒక వారం చేసేసినంత మాత్రాన ఆయన సీఎం అయిపోయాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాబట్టి డెఫినెట్గా మనము ఏమండి మరి అమ్మవారు ఇవ్వదా అండి అంటే ఇచ్చే కెపాసిటీ ఆమెకు ఉంది, తీసుకునే కెపాసిటీ మనకి లేదు. కాబట్టి ఎవరైతే పురుష ప్రయత్నం చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం అమ్మవారి పూజలు చేస్తే తప్పకుండా ఆ అమ్మవారు మనకి ఏ కోరికనైనా, ఎంత లెవెల్ కోరికనైనా ఇవ్వగలదు. కానీ ఆమె తలుచుకోవాలి, మనం కాదు. మనిషి ఏమనుకుంటాడంటే గ్రీడీ ఉంటుంది. అందువల్ల గ్రీడ్ వల్ల ఈ కోరికలు తీరాలా, ఆ కోరికలు తీరాలా అంటారు. అన్నీ తీరకపోయినా ఆమె తలుచుకుంటే అన్ని కోరికలు తీర్చగలదు. మనిషి మనం చేసుకునే సాధనను బట్టి ఉంటుంది. నేను ముందే చెప్పినట్టుగా పేదవాళ్ళకి సేవ చేయాలి, అనాథ పిల్లలకి సేవ చేయాలి, వికలాంగులకి, తర్వాత సాధువులకి సహాయం చేస్తూ హెల్ప్ ద పూర్, హెల్ప్ ది నీడీ పాలసీలో వెళ్తూ ఈ సాధన చేసుకుంటే గ్యారంటీ ఎంత కష్టమైన పని అయినా వాళ్ళు సక్సెస్ అవుతారు. కొన్ని దీక్షల్ని ఆడవాళ్ళు చేయకూడదు అని అంటూ ఉంటారు. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా? వారాహి దీక్షల్ని ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు. భవానీ దీక్ష చేస్తున్నాం, ఆడవాళ్ళు అందరూ చేస్తున్నారు కదా. మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ మెన్స్ట్రల్ టైంలో మనము పీరియడ్స్లో చేయకూడదు, అడ్డొస్తుందని అంటాం. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే ముందు 9 రోజులే కాబట్టి ఆ పీరియడ్స్ని చూసుకొని చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ పీరియడ్స్ టైంలో మాత్రం చేయకూడదు. అందువల్ల అది జాగ్రత్తగా పీరియడ్స్ మొనోప్లాజం స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ మామూలు ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మెన్స్ట్రల్ సైకిల్లో పీరియడ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే అందరూ చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు